15న అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ ఆసరా 6వ రాష్ట్ర సమిట్ కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ చీఫ్ పేట్రాన్ న్యాయవాది సుల్తాన్ అలీ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమిట్కు చెందిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆసరా ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇక్బాల్, జిల్లా సభ్యులు శత్రుఘ్నుడు, జీకే కిషోర్, ఈఎస్ఎన్ మూర్తి, నాగరాజు, నరసింహరావు పాల్గొన్నారు. అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం, వారి హక్కులకి భంగం వాటిల్లినప్పుడు వారి కోసం వినియోగదారు ఫార్మ్స్లో కేసెస్ని ఫైల్ చేసి న్యాయం అందించడమే ప్రధాన ఉద్దేశంగా 2014లో ఢిల్లీ ప్రధాన కార్యాలయంగా స్టార్ట్ చేసి ప్రస్తుతానికి 9 రాష్ట్రాల్లో 1000 మంది వాలంటీర్స్గా ఈ యొక్క ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నామండి. ఆసరా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు దాకా 275 కేసెస్ని ఫైల్ చేసి విన్ అవ్వడం జరిగింది. ఇవి కాక కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అవేర్నెస్ వెళ్ళడానికి అవేర్నెస్ క్యాంప్స్ పెడుతుంటామండి. 2000+ అవేర్నెస్ క్యాంపులు చేసాం. 2K రన్ అని, 5K రన్స్ అని, మారథాన్స్ అని ఈ రకంగా ప్రజల్లోకి యాక్ట్ని తీసుకెళ్ళడం ప్రధాన ఉద్దేశం పనిచేస్తాం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆసరా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ 9 రాష్ట్రాల్లో వాలంటరీగా చేస్తున్న ఈ అసోసియేట్స్ ప్యాటర్న్స్ అంతా కూడా ఒక వేదిక మీద కలుస్తామండి. ఫస్ట్ నేషనల్ సమ్మిట్ 2018లో వి ఆర్గనైజ్డ్ అట్ విజయవాడ, అమరావతి. సెకండ్ నేషనల్ సమ్మిట్ విశాఖపట్నం 2019లో. థర్డ్ నేషనల్ సమ్మిట్ 2020లో హైదరాబాద్. డ్యూ టు కరోనా 2021లో చేయలేదండి. 2022లో ఫోర్త్ నేషనల్ సమ్మిట్ వి ఆర్గనైజ్డ్ అట్ హైదరాబాద్. 2023లో ఫిఫ్త్ నేషనల్ సమ్మిట్ వి ఆర్గనైజ్డ్ ఢిల్లీ, న్యూఢిల్లీలో చేసామండి. ఈ రోజున 15, 12, 20, 24న ఆసరా ప్రతిష్టాత్మకంగా 6th నేషనల్ సమ్మిట్ బెంగళూరు, కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో చేస్తున్నామండి. ఈ యొక్క పోస్టర్ని లాంచ్ చేసి ఈ యొక్క అవేర్నెస్ మరింత ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. ఈ 15వ తారీఖున బెంగళూరులో జరిగే నేషనల్ సమ్మిట్కి 9 రాష్ట్రాల నుంచి 1000 మంది వాలంటీర్స్ సభ్యులు వస్తారండి. అక్కడ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద అవేర్నెస్ ఉంటుంది, అలాగే సర్వీస్ చేసిన వాళ్ళకి రికగ్నేషన్ ఉంటుంది, రివార్డ్స్ ఇవన్నీ ఉంటాయి. దీంతోపాటు సెలబ్రిటీస్ వీళ్ళంతా వచ్చి వీళ్ళకి ఒక సన్మాన కార్యక్రమంలో కూడా ఏర్పాటు చేసామండి. సో ఈ రోజున ప్రెస్ మీడియా ద్వారా నేను చెప్పబోయేది ఏంటంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2020 వెరీ పవర్ఫుల్ యాక్ట్. దాన్ని అవగాహన లేక కార్పొరేట్ కంపెనీస్ చాలామంది ఒక వినియోగదారులకు మోసం చేస్తున్నారు. వాళ్ళు నష్టపోకుండా, మోసపోకుండా ఉండడమే ప్రధాన ఉద్దేశం అండి. ఈ రోజున ఈ యొక్క లాంచింగ్లో మా ఆసరా స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ మొహమ్మద్ ఇక్బాల్ గారు, మా ఆసరా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీ రాజు గారు, అలాగే నేషనల్ స్టేట్ మెంబర్ శ్రీ శత్రుఘ్న గారు, నేషనల్ లీగల్ సెల్ శ్రీ నరసింహరావు గారు, అలాగే అనకాపల్లి ప్రెసిడెంట్ శ్రీ సత్యమూర్తి గారు, అలాగే మన విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కిషోర్ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి. సో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేసి పేదలకి ఈ యొక్క వినియోగదారులపై అవగాహన కల్పించి న్యాయం అందిస్తామని సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.